తెలుగు పాఠ్యపుస్తకాల కవర్ పేజీల గురించి కూడా తెలుసుకుందాం. ఇలా కవర్ పేజీల పైన ఉన్న పేర్లను కూడా లాస్ట్ డిఎస్సిలో ఆర్ లాస్ట్ టెట్లో క్వశ్చన్లలో ఇచ్చారు కాబట్టి కొంచెం తెలుసుకొని ఉందాం. ఇది మన చేతిలో ఉండేవి కాబట్టి అంత ఈజీగా వదులుకోకుండా ఒకసారి తెలుసుకొని గుర్తుంచుకుంటే ఒకవేళ క్వశ్చన్ వస్తే మార్క్ పోకుండా ఉంటుంది. 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల పేరు, కవర్ పేజీ పైన పేరు జాబిలి 1. అలాగే 2వ తరగతి జాబిలి 2, 3వ తరగతి జాబిలి 3, 4వ తరగతి జాబిలి 4, 5వ తరగతి జాబిలి 5. ఇలా ఇట్లా ఇస్తాడు క్వశ్చన్ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు అని, లేదా 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం కవర్ పేజీ పైన పేరు ఏంటి అని ఇచ్చి ఆప్షన్స్లో జాబిలి 3, నా వసంతం 3, సింగిడి 3 ఏది కాదు అలా ఇచ్చిండు అనుకోండి. 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి అలా సీక్వెన్స్గా 1 2 3 4 5 అంటే ఇది కూడా జాబిలి 1 2 3 4 5 అట్లా గుర్తుంచుకోండి. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏం పెట్టచ్చు మనం? 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం కవర్ పేజీ పైన పేరు అంటే 3వ తరగతి 1 2 3 3. ఓకే, ఫస్ట్ నుంచి 5th వరకు ఏంటి? జాబిలి. అలా జాబిలి 3 ఆప్షన్స్లో ఉంటే ABCDలో ఏది ఉంటే అది పెట్టేస్తే రైట్, కన్ఫర్మ్. మనకు 1 మార్క్ వచ్చేసింది. డిఎస్సిలో అయితే 1/2 మార్క్ వచ్చేసింది. ఆ తర్వాత అలా గుర్తుంచుకోండి, మార్కు పోకుండా ఉంటుంది. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నవ వసంతం. 6వ తరగతిది నవ వసంతం 1, 7వ తరగతిది నవ వసంతం 2, 8వ తరగతిది నవ వసంతం 3. ఇలా 6 నుంచి 8 వరకు నవ వసంతం సీక్వెన్స్లో 1 2 3, 6 1 7 2 8 3. అలా 6వ తరగతి నవ వసంతం 1, 7వ తరగతి నవ వసంతం 2, 8వ తరగతి నవ వసంతం 3. తర్వాత 9వ తరగతి 10వ తరగతి. 9వ తరగతి సింగిడి 1, 10ది సింగిడి 2. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం, అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అని మళ్ళీసారి చెప్తున్నారు చూడండి. 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి 1 2 3 4 5, జాబిలి 1, జాబిలి 2, జాబిలి 3, జాబిలి 4, జాబిలి 5 అని. 6వ తరగతి నవ వసంతం 1, 7వ తరగతి నవ వసంతం 2, 8వ తరగతి నవ వసంతం 3, 9 సింగిడి 1, 10 సింగిడి 2. అంతే, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ వస్తే మాత్రం వదులుకోకండి. చిన్న వాటిని క్వశ్చన్లు వదులుకొని జాబ్ ఓడగొట్టుకోకండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ టాపిక్ 3వ తరగతి విషయ సూచన గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం వానదేవుడా ఇతివృత్తం. ఈ వానదేవుడా అనే ఇతివృత్తం పర్యావరణం అంటే పర్యావరణం గురించి తెలుసుకోవడం. వానదేవుడా, వర్షం అంటే పర్యావరణంలో భాగం కాబట్టి ఈ వర్షం గురించి తెలుసుకోవడం అంటే ఇతివృత్తం కూడా పర్యావరణం గురించి తెలుసుకోవడం. అలాగే ఈ ప్రక్రియ, ఈ వానదేవుడా అనే పాఠాన్ని ఇతివృత్తం పర్యావరణంగా మరియు ప్రక్రియ గేయ ప్రక్రియ అనగా పాడుకోవడానికి వీలుగా ఉండేదానిని గేయం అని అంటాం. అంటే ఈ వానదేవుడా అనే పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం మరియు ప్రక్రియ అనేది గేయం. తర్వాత బాలభీముడు యొక్క ఇతివృత్తం ఏంటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది, ఇట్లా జరిగింది అనేదాన్ని ఇతిహాసం అని అంటాం. అలా ఇతిహాసం అని అన్నామంటే దాని ప్రక్రియ కథగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే ఇట్లా జరిగింది అని చెప్పాము అంటే అది ఒక కథగా మాత్రమే చెప్పవచ్చు. అలాగే ఈ బాలభీముడు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఇతిహాసం మరియు దీని ప్రక్రియ కథ. తరువాత అమ్మ అనే పాఠం ద్వారా మన విద్యార్థులకు సంస్కృతి మరియు విలువలను గురించి తెలియజేయవచ్చు. మనం ఒక పాఠం ద్వారా ఏమైతే విద్యార్థులకు తెలియజేస్తామో అదే ఆ పాఠం యొక్క ఇతివృత్తం అవుతుంది. అలాగే ఆ పాఠాన్ని ఏ విధంగా విద్యార్థులకు తెలియజేస్తామో ఆ విధాన్ని ఆ పాఠం యొక్క ప్రక్రియగా చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మ అనే పాఠం విషయానికి వస్తే ఇతివృత్తం సంస్కృతి మరియు విలువలు. అంటే అమ్మ అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి లేదా విలువలు. అమ్మ అనేది మన ఇండియన్ నేమ్ కదా, అంటే తెలుగు వాళ్ళు పెంచే పేరు. మమ్మీ డాడీ అనేది పాశ్చాత్య సంస్కృతి, అమ్మ అనేది మన సంస్కృతి. కాబట్టి అమ్మ అనే పాఠంని
ఇతివృత్తం సంస్కృతి అంటే దీనివల్ల విలువలు అంటే మంచి విషయాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవచ్చు. కాబట్టి అమ్మ అనేది సంస్కృతి విలువలు ఇతివృత్తం గేయ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయవచ్చు. తర్వాత దయ, దేని ఇతివృత్తం భూతదయ. భూతదయ అంటే కథ, అంటే దయ అంటే భూతాల గురించి చెప్తే అరే వీనికి దయ లేకుండా భూతాల గురించి చెప్తున్నారా అని అంటాం. కాబట్టి దేని భూతాల గురించి అని చెప్పడం అంటే ఒక కథ రూపంలో మాత్రమే చెప్పవచ్చు. అలా దయ అనేది ఇతివృత్తం భూతదయ మరియు ప్రక్రియ కథ. తర్వాత మన పండుగలు అంటే మన సంస్కృతికి సంబంధించిన పండుగలు. మన పండుగలలో ఏమేమి ఉంటాయి అంటే మన ఇండియాలో, మన భారతదేశంలో ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైనులు, బౌద్ధులు ఇలా చాలామంది ఉంటారు కదా. అలా వారికి సంబంధించిన పండుగలు జరుపుకోవడం అంటే ఇప్పుడుగా మన పండుగలు అనే లెసన్ ద్వారా, పాఠం ద్వారా మనం విద్యార్థులకు మన సంస్కృతి ఏంటి, మనం ఎలా ఉంటాం, మన నడవడిక ఏంటి, మన జీవనం ఎలా ఉంటుంది అనే విషయాలను గురించి మన పండుగలు అనే పాఠాన్ని సంస్కృతి అనే ఇతివృత్తం ద్వారా సంభాషణ అనే ప్రక్రియ. సంభాషణ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడుకునేది సంభాషణ. మన పండుగ అనే పాఠాన్ని ఇతివృత్తం సంస్కృతి అనే ఇతివృత్తం ద్వారా సంభాషణ అనే ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తాము. తర్వాత కాకుల లెక్క. ఈ కాకుల లెక్క అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం అంటే నవ్వు పండించడాన్ని హాస్యం అంటాం. అదే ఇక్కడ హాస్యం అని ఉంది అంటే తర్వాత ఆటోమేటిక్గా అది ప్రక్రియ కథ కిందకి వెళ్ళిపోతుంది. అంటే కాకుల లెక్క అని పేరులోనే ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా కాకుల లెక్క అని. ఇప్పుడు మనం కాకుల లెక్క కట్టలేము కదా, అందుకే కాకుల లెక్క అనగానే దాని యొక్క ఇతివృత్తం హాస్యం కిందకి వస్తుంది. అలాగే ప్రక్రియ కథ రూపంలోనికి వస్తుంది. హాస్యం అని వచ్చింది అంటే కథ అని గుర్తుంచుకోవాలి. ప్రక్రియ తర్వాత లేగదూడ అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటి భూతదయ. ప్రక్రియ గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. లేగదూడ అంటే చిన్న పుట్టిన పిల్లని కదా దూడ అని లేగదూడ అంటాం. చిన్న ఉన్నప్పుడు భూతాల గురించి మనం చెప్తే, దయ లేకుండా భూతాల గురించి చెప్తే ఈ లేగదూడ భయపడుతుంది. లేగదూడ అంటే చిన్నది అనుకోండి. భూతదయ అంటే భూతాల గురించి దయ లేకుండా చెప్పడం. అది ఏ విధంగా చెప్పడం? గేయ రూపంలో చెప్పడం, కథ రూపంలో కాదు, గేయ రూపంలో చెప్పడాన్ని లేగదూడ అని చెప్పడం. అలా లేగదూడ అనే పాఠాన్ని భూతదయ అనే ఇతివృత్తంతో గేయ రూపంలో ప్రక్రియలో చెప్పడం. తర్వాత నీటి అందాల యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలాలు మరియు ప్రక్రియ వ్యాసరూపం. ఈ నీటి అందాలు అంటే మనం చూస్తాం కదా, ఈ బ్రిడ్జెస్ కానీ, రిజర్వాయర్స్ కానీ, మన వాటర్ ఫాల్స్ కానీ, వీటికి సంబంధించిన నీటి అందాలు అంటే ఇది ఒక దర్శనీయ స్థలం. ఇప్పుడు ఏదైనా డ్యామ్ ఉందనుకోండి, లేదన్నా వాటర్ ఫాల్ ఉందనుకోండి, మనం వెళ్ళి చూస్తాం కదా. అలా నీటి అందాలను ఎలా ఉండేది చూడడానికి ఇతివృత్తం అనే దర్శనీయ స్థలాలు అనే ఇతివృత్తం ద్వారా నీటి అందాలను వ్యాసం అనే ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయవచ్చు. వ్యాసం అంటే ఒక విషయం గురించి స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే ఆ వ్యాసం, ఆ విషయంలో ఏమేమి ఉంది, ఏమేమి లేదు, ఏంటి అని చెప్పడాన్ని వ్యాసం అంటారు. ఆ తర్వాత మతిమరుపు ఈగ అంటే ఈగ గురించి తెలుసుకోవడం, అందులో మతిమరుపు ఈగ గురించి తెలుసుకోవడం కొంచెం హాస్యం పండిస్తుంది కాబట్టి దీని ఇతివృత్తం హాస్యం. అలాగే ప్రక్రియ కథ. హాస్యం అని వచ్చిందంటే కథ అనే ప్రక్రియ ద్వారా అని చెప్పవచ్చు. ఎందుకంటే హాస్యాన్ని, ఒక జోక్ని కానీ, ఒక నవ్వు తెప్పించే విషయాన్ని కథ రూపంలో మాత్రమే చెప్పవచ్చు. అలా గుర్తుంచుకోండి. మతిమరుపు ఈగ అనేది హాస్యం మరియు ప్రక్రియ కథ. తర్వాత ఏమేమి చూడాలి అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి పరిశీలన మరియు గేయం. ప్రక్రియ అనేది గేయం. ఏమేమి చూడాలి అంటే చూడాలి అంటే మామూలుగా చూడడం కాదు, పరిశీలించి చూడడం. అది ఎక్కడ పరిశీలించి చూడాలి? ప్రకృతిని పరిశీలించి చూడాలి. ఏమేమి చూడాలి అని పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ప్రకృతిని పరిశీలించి చూడడం
అదే ప్రకృతి పరిశీలన. దీనిని ఏ రూపంలో, ఏ ప్రక్రియలో మనకు 6 విద్యార్థులకు తెలియజేశారు అంటే గేయ ప్రక్రియలో విద్యార్థులకు తెలియజేశారు. ఏమేమి చూడాలి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ప్రకృతి పరిశీలన, ప్రక్రియ, గేయం. ఆ తర్వాత వేమన శతకం. ఈ శతక పద్యాల ద్వారా విద్యార్థులలో మానవ విలువలు, మంచి విలువలను పెంపొందించడానికి ఈ శతక పద్యాలను విద్యార్థులకు తెలియజేస్తారు. అందుకే వేమన పద్యాలకు ఇతివృత్తం ఏంటి? వేమన శతకాల్లో ఉండే పద్యాలే కాబట్టి వేమన పద్యాలు అన్నాను. వేమన శతకం ద్వారా ఒక ఇతివృత్తం విలువలు. ఈ విలువలు శతకాలు అన్ని పద్యాల్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రక్రియ అనేది పద్యాల ప్రక్రియ ద్వారా వేమన శతకం నుంచి ఇతివృత్తం విలువలను విద్యార్థులకు తెలియజేయచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి మరియు ప్రక్రియ, వ్యాసం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, సంస్కృతి, వ్యాసం ఎలా గుర్తుంచుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను మన రాష్ట్రం యొక్క సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి నిర్ధారించారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అంటే సంస్కృతి. మన రాష్ట్రమే కాదు, ఏ దేశమైనా కూడా అలానే వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి వారి యొక్క చిహ్నాలను వారి ప్రభుత్వాలు గుర్తిస్తాయి. అలాగే వ్యాస ప్రక్రియ ద్వారా అంటే వ్యాసం అంటే చిహ్నాలు ఏంటి, వాటి గురించిన పూర్తి విషయాలను కొంచెం తెలియజేసేది వ్యాసాలు. ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా స్టార్టింగ్ టు ఎండింగ్ గురించి తెలియజేసేది వ్యాసం. అలా ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాల యొక్క ఇతివృత్తం సంస్కృతి, అలాగే ప్రక్రియ, వ్యాసం. తర్వాతది తోటతల్లి. తోటతల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం మరియు ప్రక్రియ, గేయం. ఈ తోటతల్లి, తోటలో ఏముంటాయి? చెట్లు కదా. చెట్లు అంటే పర్యావరణానికి సంబంధించినవి. చెట్లు కరెక్ట్గా బాగా ఉంటే పర్యావరణం కూడా బాగుంటుంది. అలా తోటతల్లి అనే పాఠం ద్వారా పర్యావరణం గురించి విద్యార్థులకు తెలియజేయడం. అది ఏ ప్రక్రియ ద్వారా? గేయ ప్రక్రియ ద్వారా. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం. ఈ తోటతల్లి అనే పాఠాన్ని పర్యావరణం అనే ఇతివృత్తంతో గేయం అనే ప్రక్రియ ద్వారా విద్యార్థులకు అందించడం జరిగింది. తర్వాత పక్షులు. పక్షులు కూడా అంతే, పర్యావరణంలో భాగమే కాబట్టి ఈ పక్షులు అనే పాఠం యొక్క ఇతివృత్తం కూడా పర్యావరణమే, ప్రక్రియ అనేది గేయం. తర్వాత మహాత్ముడు అంటే ఈ మహాత్ముడు అనే పాఠం ద్వారా స్ఫూర్తిని పొందడం అనే ఇతివృత్తం. అంటే ఈ మహాత్ముడు అనే పాఠం ద్వారా స్ఫూర్తి అనే ఇతివృత్తంతో వ్యాసం అనే ప్రక్రియ ద్వారా విద్యార్థులకు అందించడం జరిగింది. మహాత్ముడి గురించి స్ఫూర్తి పొంది విద్యార్థులు కూడా అలాగే ఉండాలని ఆలోచనతో వ్యాసం అనే ప్రక్రియ ద్వారా, అంటే వ్యాసం అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ఈ మహాత్ముడి గురించిన విషయాలు, మంచి విషయాలన్నిటినీ చెప్పి మహాత్ముడు అనే పాఠం ద్వారా విద్యార్థుల స్ఫూర్తిని నింపి వ్యాస ప్రక్రియ ద్వారా ఈ మహాత్ముడు అనే పాఠాన్ని విద్యార్థులకు అందించారు. తర్వాత ఆటబతుకు అంటే పిల్లల ఆటబతుకు లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి? పిల్లల ఆసక్తులు ఆర్ నైపుణ్యాలు. మరి ఈ ఆటబతుకు అనే పాఠాన్ని గేయ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు అందించడం జరిగింది. ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఆటలు ఎక్కువగా ఎవరు ఆడతారంటే పిల్లలు ఆటలను ఎక్కువగా ఆడతారు. కాబట్టి ఆటబతుకు అనే పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ఇలా పిల్లలు ఎక్కువ ఆటలు ఆడడం వల్ల వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. అందుకే ఈ ఆటబతుకు అనే పాఠం యొక్క ఇతివృత్తాన్ని పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు అని దీన్ని గేయ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు అందించాడు. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం. ఈ ఆటబతుకు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు, ఆ తర్వాత ప్రక్రియ, గేయం. 14వది చెట్టు కోరిక. ఇది కాల్పనికత అంటే కల్పించి చెప్పడం. చెట్టు మాట్లాడదు, మాట్లాడినట్టు ఊహించుకొని చెప్పడం. ఇలా ఊహించి చెప్పడం వల్ల సృజనాత్మకత అనేది పెరుగుతుంది. కాబట్టి చెట్టు కోరిక అనే పాఠం యొక్క ఇతివృత్తం సృజనాత్మకత. మరి సృజనాత్మకత ఇలా ఊహించి చెప్పడం, కల్పించి చెప్పడం
అనగానే దాని ప్రక్రియ కథ కిందకి వెళ్ళిపోతుంది. అలా చెట్టు కోరిక అనే పాఠం యొక్క ఇతివృత్తం సృజనాత్మకత, ప్రక్రియ, కథ. తర్వాత కొబ్బరి బోండం, ఇది కూడా హాస్యం. కొబ్బరి బోండం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం మరియు ప్రక్రియ చిత్రకథ. చిత్రకథ అంటే చిత్రాలను చూపిస్తూ కథ రూపంలో చెప్పడాన్ని చిత్రకథ అంటారు. కొబ్బరి బోండం అని ఇతివృత్తం హాస్యం మరియు ప్రక్రియ చిత్రకథ. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ది వానదేవుడ అనేది ఇతివృత్తం పర్యావరణం, గేయ ప్రక్రియ. బాలభీముడు ఇతిహాస ఇతివృత్తం, కథా ప్రక్రియ. అమ్మ సంస్కృతి 6 విలువల ఇతివృత్తం, ప్రక్రియ, గేయ ప్రక్రియ. దయ భూతదయ అనే ఇతివృత్తం, ప్రక్రియ, కథ. మన పండుగలు సంస్కృతి అనే ఇతివృత్తం, ప్రక్రియ, సంభాషణ. కాకుల లెక్క హాస్యం అనే ఇతివృత్తం, కథా ప్రక్రియ. లేక దూడ భూతదయ అనే ఇతివృత్తం, ప్రక్రియ, గేయ ప్రక్రియ. నీటి అందాలు దర్శనీయ స్థలాలు అనే ఇతివృత్తం, వ్యాస ప్రక్రియ. మతిమరుపు ఈగ హాస్యం అనే ఇతివృత్తం, కథా ప్రక్రియ. ఏమేమి చూడాలి ప్రకృతి పరిశీలన అనే ఇతివృత్తం, గేయ ప్రక్రియ. వేమన శతకం విలువలు అనే ఇతివృత్తం, ప్రక్రియ, పద్యాలు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇతివృత్తం సంస్కృతి, వ్యాస ప్రక్రియ. తోట తల్లి పర్యావరణం అనే ఇతివృత్తం, గేయ ప్రక్రియ. పక్షులు పర్యావరణం అనే ఇతివృత్తం, గేయ ప్రక్రియ. మహాత్ముడు స్ఫూర్తి అనే ఇతివృత్తం, వ్యాస ప్రక్రియ. ఆట బతుకు పిల్లల ఆసక్తులు 6 నైపుణ్యాలు అనే ఇతివృత్తం, గేయ ప్రక్రియ. చెట్టు కోరిక సృజనాత్మకత అనే ఇతివృత్తం, కథా ప్రక్రియ. కొబ్బరి బోండం హాస్యం అనే ఇతివృత్తం, చిత్రకథ ప్రక్రియ.